ప్రభాస్ కొత్తగా కనిపించాడు. ప్రభాస్ కొత్త స్టైల్ చాలా బాగుంది. సూపర్ ఉంది సినిమా. కామెడీ సూపర్ గా ఉంది. ప్రభాస్ కామెడీ కొత్తగా ఉంది. మ్యూజిక్ బాగుంది. 3 హీరోయిన్స్ రొమాన్స్ కూడా బాగుంది. థ్యాంక్ యూ. ప్రభాస్ వన్ ఆఫ్ ది వర్స్ట్ మూవీ అనుకోవాలి. వన్ ఆఫ్ ది వర్స్ట్ మూవీ ఆఫ్ ప్రభాస్ లైఫ్. అట్టర్ ఫ్లాప్, వేస్ట్. రివ్యూ చెప్పాలన్నా ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆ డైరెక్షన్లో నా డైరెక్టింగ్ లేదు. ఒక ప్రభాస్ ఒక్కడే ఎంత ట్రై చేసినా ఒక్కడే ట్రై చేశాడు. మిగిలిన ఎవ్వరు ఏం లేదన్న డైరెక్షన్ వేస్ట్ అంటే వేస్ట్. అందులో నాకు క్లారిటీ లేదు, నా ఇదేమీ లేదు. అంటే ఇప్పుడు వచ్చి 3 hours ఎందుకు వేస్ట్ చేశాను అని అనిపిస్తుంది.
మిగిలిన వాళ్ళందరూ అదే చెప్తారు. ఒక లెవెల్ వేరే లెవెల్ అది. మారుతి అనేది నిరూపించుకున్నాడు. రాజులకే రాజు అనే మన ప్రభాస్ రాజు గారు కరెక్ట్ ఫిగర్ పడింది. హైలైట్, అన్ఎక్స్పెక్టెడ్, సస్పెన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా వాళ్ళకి చూస్తేనే తెలుస్తుంది రాజులకి రాజు అనే నిరూపించుకున్నాడు. సినిమా హైలైట్ బ్రో, కొత్త చింపేహాడు మారుతి, చంపేహాడు అయితే. విజువల్స్ అయితే హైలైట్ ఉంది, బీజిఎం అయితే సంపేహాడు అయితే. అలుసుకోవాలి, చచ్చిపోయాడు, గొంతు కూడా పోయింది. కామెడీ హైలైట్ ఉంది బ్రో. కామెడీ అయితే ప్రభాస్ అన్న వేరే లెవెల్ ఉంది. ఇప్పుడులాగా ఎప్పుడు చూడలేదు ప్రభాస్ అన్న. ప్రభాస్ రాజు, రాజులకే రాజు, రాజులకే రాజు. రంపారెడ్డి కాదు బ్రో, వాడి అమ్మ పొగమ్మ వాడిని కొట్టేవాడే లేడు. ఎవడైనా సరే రండి, ప్రభాస్ అన్న తర్వాత ఎవడైనా సరే. సూపర్ గా ఉంది సినిమా అయితే, సూపర్ గా సూపర్ సినిమా. కొట్టాడు మసాలాని తీసుకొని కొట్టాడు. ఎమ్మకి ఇరిగే బొద్దలైపోయింది. అన్న తీసినాడంటే సినిమా ఇట్టే, ఫ్లాప్ అయితే అవ్వదు, సినిమా ఇట్టే. అవునా, వింటేజ్ లుక్, స్టోరీ అంతా సూపర్, అన్ని సూపర్, చాలా బాగున్నది. చాలా తర్వాత 3 ఏళ్ళ తర్వాత 19 ఏళ్ళ తర్వాత ప్రభాస్ 19 జూనియర్ ఒక డార్లింగ్ లాగా ప్రభాస్ ని ఈరోజు చూస్తున్నాం. రాజులకే రాజు ప్రభాస్ రాజు, రాజులకే రాజు ప్రభాస్ రాజు. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ లో చంపేనాడు. 3 అమ్మాయిల్ని వేరే లెవెల్ చెప్పలేదండి. రొమాంటిక్ చంపేనాడు. మా అన్నని ఇంకేడ చూడలేము. ఈ సినిమా కాదు, స్పీడ్ కొత్త చింపేస్తాడు ఈ స్పీడ్. ఓకేనా, మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత ఈ స్పీడ్ పని చూస్తున్నాం. ఫుల్ మీల్స్ ఒకటే చెప్తాము, రాజులకే రాజు ప్రభాస్ రాజు. కల్టు దింపేహాడు.